నమస్తే, వెల్కమ్ టు రాజ్ టీవీ. సో రాజ్ టీవీ ప్రేక్షకులందరూ రాజ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తుంటా. ఎనీవే, ఇవాళ ఆగస్టు 14న మనకి వార్ 2 అనే సినిమా రిలీజ్ అయింది. కాబట్టి వార్ 2 సినిమా గురించి సుత్తి లేకుండా సూటిగా రివ్యూ ఏంటనేది మనం మాట్లాడుకుందాం. సినిమా హిట్టా ఫట్టా సూటిగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్టోరీ గురించి కావచ్చు, డైరెక్షన్ గురించి కావచ్చు, మ్యూజిక్ గురించి కావచ్చు, ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవి మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా సినిమా హిట్టా ఫట్టా మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ సినిమా స్టోరీ విషయానికి వస్తే, సో మనం ట్రైలర్లోనే ఆల్మోస్ట్ స్టోరీ అర్థమైపోతుంది మనకి. అలాగే వార్ 1 వచ్చింది, వార్ 2 ఇది సీక్వెల్. వార్ సినిమాకి ఇది సీక్వెల్ కాబట్టి మనకు తెలుసు. సో అక్కడ సోల్జర్స్ దేశం కోసం ఒక రాగా అండర్ కవర్ ఆపరేషన్లో ఉంటూ దేశం కోసం ఎలా కష్టపడతారనేదే సినిమా, మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ వార్ 2లో స్టోరీ ఏముంది? దీన్ని సీక్వెల్ అనాలా, ప్రీక్వెల్ అనాలా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వార్ 1 చూసిన వాళ్ళకైతే నేను చెప్పేది అర్థమవుతుంది. ఎందుకంటే వార్ 1కి బిఫోర్ స్టోరీ కొంత యాడ్ చేశాడు, క్లైమాక్స్లో చూపిస్తాడు. అది వార్ 1 తర్వాత స్టోరీని కొంత చూపిస్తాడు. ఒక 70% వార్ 1 తర్వాత ఉండే స్టోరీ చూపిస్తాడు. ఒక 30% వార్ 1కి బిఫోర్ స్టోరీ. అంటే హృతిక్ రోషన్ చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడు, ఎలా కష్టాలు పడ్డాడు, ఎలా ఒక సోల్జర్గా ఎదిగాడు, ఈ ఆపరేషన్లో తను ఎలా ఒక భాగమయ్యాడు అనేది క్లైమాక్స్లో 30% చూపిస్తారు. సో ప్రీక్వెల్ కమ్ సీక్వెల్ అని చెప్పొచ్చు ఈ సినిమాని, వార్ 2 సినిమాని. వార్ 1కి ప్రీక్వెల్ కమ్ సీక్వెల్ అని చెప్పొచ్చు. సో అది స్టోరీ. సో ఇక మనం స్టోరీ విషయానికి వస్తే, అది మ్యూజిక్ విషయానికి వస్తే, ప్రీతం మ్యూజిక్ చేశాడు, చాలా బాగుంది మ్యూజిక్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా. ఇక సాంగ్స్ విషయానికి వస్తే 2 సాంగ్స్ మనకి మెయిన్గా, ఒకటి కియారా అద్వానీతో హృతిక్ రోషన్ సాంగ్, లవ్ సాంగ్ ఒకటి ఉంటుంది. తర్వాత మన హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి పర్ఫామ్ చేసే సాంగ్ ఒకటి ఉంటుంది. ఈ 2 సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక ఈ హృతిక్ రోషన్ అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చేసిన సాంగ్స్లో ఎవరు డ్యాన్స్ బాగుంది, ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేశారు తర్వాత మాట్లాడుకుందాం. అయితే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మనం ముందు మాట్లాడుకుందాం. హృతిక్ రోషన్ గురించి మనం సపరేట్గా మనం మాట్లాడుకునేటువంటి స్థాయి నాది కాదు, మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రౌడ్ హీరో. ధూమ్ 2 కావచ్చు, ధూమ్ కావచ్చు, క్రిష్ 2 కావచ్చు, అద్భుతమైన హిట్లు మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఇండస్ట్రీ హిట్లు, అలాంటి అద్భుతమైన హిట్లు. ఎటువంటి పర్ఫార్మెన్స్ చేశాడో, మల్టీ రోల్స్ చేసి. సో హృతిక్ రోషన్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఈ సినిమాలో కూడా, అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. ఇక ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి మనకి తెలుసు కదా. సో ఎన్టీఆర్ కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పేసి ప్రతి డైరెక్టర్ అప్రిషియేషన్స్ అందుకున్నటువంటి హీరో మన జూనియర్ ఎన్టీఆర్. సో అదేవిధంగా ఈ సినిమాలో కూడా అద్భుతంగా ఉంది పర్ఫార్మెన్స్. అలాగే కియారా అద్వానీ కూడా వన్ ఆఫ్ ద సోల్జర్. సో ఈ సినిమాలో ఇద్దరు హీరోస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో కియారా అద్వానీ క్యారెక్టర్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. తన యాక్టింగ్ కూడా చించేసింది. అల్టిమేట్, ఎవరు తగ్గలేదు, అందరు పర్ఫార్మెన్స్ ఎరగదీశారని చెప్పాలి. సో మెయిన్గా మాట్లాడుకుంటే ఈ 3 లీడ్ క్యారెక్టర్స్ కాబట్టి ఈ 3 క్యారెక్టర్ల గురించి. అది మెయిన్గా వార్ 2 సినిమా అనగానే అందరికీ ఎన్టీఆర్ గారి అభిమానులు కావచ్చు, సగటు తెలుగు ప్రేక్షకుడి మదిలో కావచ్చు, ఒకటే క్వశ్చన్: ఎవరి యాక్టింగ్ బాగుంది? హృతిక్ రోషన్ యాక్టింగ్ బాగుందా, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుందా అని చెప్పేసి ఈ యొక్క క్వశ్చన్స్ అనేటివి మైండ్లో రైజ్ అవుతుంటాయి. తెలుసుకోవాలి ఎవరి యాక్టింగ్ బాగుందనేది. సో ఇద్దరు పోటీపడి నటించారని చెప్పాలి, హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. ఇంకా మనం జూనియర్ ఎన్టీఆర్ మన తెలుగువాడు కాబట్టి, టాలీవుడ్ నుంచి వెళ్ళిన హీరో కాబట్టి, సో ఎస్పెషలీ జూనియర్ ఎన్టీఆర్ చాలా చోట్ల హృతిక్ రోషన్ని డామినేట్ చేశాడని అనిపిస్తుంది మనకి సినిమాలో. ప్రీ క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది. అక్కడి వరకు కూడా మనకి సినిమా చూస్తున్నంతసేపు ఏమనిపిస్తుంది అంటే, అదేంటి హిందీ సినిమా తీసి హిందీ సినిమాలో మన తెలుగు హీరోని పెట్టి మన తెలుగు హీరోకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, మన తెలుగు హీరో క్యారెక్టర్ అద్భుతంగా ఉంది, మన తెలుగు హీరో క్యారెక్టర్ డామినేటెడ్గా ఉంది అని అలా అనిపిస్తూ ఉంటుంది సినిమా ప్రీ క్లైమాక్స్ ముందు ఒక ఫైట్ ఉంటుంది హృతిక్ రోషన్కి అండ్ జూనియర్ ఎన్టీఆర్కి. హోరాహోరీగా ఇద్దరికి భారీ ఫైట్. ఇద్దరు చిన్ననాటి మిత్రులు, కానీ సినిమా కథ పరంగా, సినిమాలో క్రియేట్ అయిన సిచ్యువేషన్స్ పరంగా వాళ్ళిద్దరూ బద్ధశత్రువులుగా కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి సినిమాలో. అది ఏంటి, ఎలా ఏర్పడింది అనేది సినిమాలో చూడండి. అక్కడ ఆ ప్రీ క్లైమాక్స్ ముందు వాళ్ళిద్దరు కొట్టుకున్నటువంటి ఆ ఫైట్లో, సో ఫైట్ జరుగుతూ ఉంటుంది, ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. ఒక్క క్షణంలో ఇక ఎన్టీఆర్ అవుట్, చనిపోయాడు, అయిపోయింది సినిమా, వెళ్దాం పదండ్రా అన్న ఒక ఇది క్రియేట్ అవుతుంది. బట్ అక్కడ మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ సీన్లో
ఎన్టీఆర్ కావచ్చు, హృతిక్ రోషన్ కావచ్చు, వాళ్ళిద్దరి చిన్ననాటి స్నేహాన్ని గుర్తు చేసుకుంటారు ఆ విషాద సమయంలో. మళ్ళీ ఇద్దరు కలిసిపోయి మళ్ళీ ఆఫ్టర్ 9 months అని చెప్పేసి ఇద్దరు కూడా మళ్ళీ కమ్ అగైన్, ఇద్దరు దేశం కోసం పోరాడి ఇద్దరు వారియర్స్ లాగా చూపిస్తాడు. అలా సినిమా ఎండ్ చేస్తారు. సో అలా ఎన్టీఆర్ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్ అద్భుతం, ఎన్టీఆర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారేమో అన్న విధంగా ఉంటుంది. బట్ ప్రీ క్లైమాక్స్ ముందు ఎన్టీఆర్ క్యారెక్టర్ కొంచెం డౌన్ చేస్తాడు. బట్ క్లైమాక్స్కి మాత్రం ఇద్దరు వారియర్స్ లాగా, దేశం కోసం పోరాడే వారియర్స్ లాగా చూపిస్తూ సినిమాని ఎండ్ చేస్తాడనమాట. సో అది ఎవరి క్యారెక్టర్, ఎవరి పర్ఫార్మెన్స్ బాగుందనే క్వశ్చన్కి ఆన్సర్. ఇక తర్వాత ఎవరి డ్యాన్స్ బాగుంది, ఇందాక మనం హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చేసిన సాంగ్ మనకి ఎలాగైతే RRRలో నాటు 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 అనే సాంగ్ ఉందో, ఇట్లా అలాగే అక్కడ రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి ఎలా చేశారో ఈ సినిమాలో కూడా, వార్ 2 సినిమాలో కూడా హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చేసినటువంటి ఈ సాంగ్లో ఎవరి డ్యాన్స్ బాగుంది, ఎన్టీఆర్ బాగా చేశాడు, హృతిక్ రోషన్ బాగా చేశాడు, ఈ క్వశ్చన్ అందరిలో ఉంటుంది. దానికి ఆన్సర్ ఏంటంటే 2 కళ్ళు సరిపోలేదు భయ్య. ఇద్దరు స్క్రీన్ మీద అలా హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేస్తుంటే చూడటానికి 2 కళ్ళు సరిపోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు తెలుసు బాలీవుడ్లో హృతిక్ రోషన్ ఎంత పెద్ద డ్యాన్సరో, అసలు హృతిక్ రోషన్ డ్యాన్స్ ఎలా ఉంటుందో, హృతిక్ రోషన్ డ్యాన్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మనకి తెలుసు. ఇక టాలీవుడ్లో డ్యాన్స్ బాగా చేసే హీరోలు అంటే మనకి టక్కన ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ గుర్తుకొస్తారు. సో రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి కలిసి ఒకే స్క్రీన్ పైన ఒకే అట్ ఎ టైం డ్యాన్స్ చేస్తే ఆ RRRలో ఎలా ఉంటుందో చూసాం. సో అలాంటి ఫీలింగ్ మళ్ళీ క్రియేట్ అవుతుంది. మరి RRRలో ఉన్న నాటు నాటు సాంగ్ బాగుందా, ఈ వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ మధ్య ఉన్న సాంగ్ బాగుందా అంటే ఆల్మోస్ట్ అంటే ఏమంటారు RRRలో ఉన్న సాంగ్ని, నాటు నాటు సాంగ్ని బీట్ చేసే విధంగా అయితే లేదు. కానీ వాళ్ళిద్దరు డ్యాన్స్ పరంగా అయితే 2 కళ్ళు సరిపోవు, చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇంకో డౌట్ ఉంది అందరికీ, సో ఇది క్లియర్ చేద్దాం. ఎన్టీఆర్ది నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పేసి ముందు నుంచే, సినిమా రిలీజ్ ముందు నుంచే అందరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరి ఎన్టీఆర్ క్యారెక్టర్ పాజిటివా నెగిటివా? ఇక్కడ ఎన్టీఆర్ క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ షేడ్స్తో ఉంటుంది, కానీ నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పలేము. అంటే విలనిజం కాదు. ఇద్దరు హీరోలు, సో ఇద్దరు చిన్ననాటి మిత్రులు, చిన్నప్పుడు అనుకోని సందర్భంలో ఇద్దరు కలుస్తారు. అలా ఇద్దరు కలిసి ఇద్దరు స్నేహితులు, ఇద్దరు లక్ష్యం ఏంటంటే సో మంచిగా సెటిల్ అవ్వాలి లైఫ్లో, ఒక అత్యున్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరిక. అయితే వీళ్ళ అభిప్రాయాలు వేరే విధంగా ఉంటాయి. వెళ్ళాల్సిన టార్గెట్ ఒకటే, బట్ వీళ్ళు ఏ దారిలో వెళ్ళాలనేది ఒక్కొక్కరిది ఒక డిఫరెంట్ థాట్ అనమాట. సో అలా ఎన్టీఆర్ క్యారెక్టర్ వెళ్ళేటువంటి దారి కొంచెం నెగిటివ్ షేడ్స్తో అనిపిస్తుంది. అలా నెగిటివ్గానే కనిపిస్తుంది చివరి వరకు, ప్రీ క్లైమాక్స్ వరకు. బట్ క్లైమాక్స్లో ఇద్దరు అద్భుతమైన హీరోలుగా, ఇద్దరు అద్భుతమైన ఇండియన్ వారియర్స్గా చూపిస్తూ డైరెక్టర్ ఎండ్ చేయడం జరుగుతుంది. సో హ్యాపీలీ ఇద్దరు కూడా పాజిటివ్ క్యారెక్టర్సే ఫైనల్గా అని చెప్పుకోవచ్చు. సో అది ఎన్టీఆర్ పాజిటివ్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్పేసి. ఇక ఇంకో డౌట్ ఉంటుంది అందరికీ, ఎవరి క్యారెక్టర్ ఎక్కువసేపు ఉంది సినిమాలో, ఎవరి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, ఎవరి మెయిన్గా డౌట్ ఎవరి క్యారెక్టర్ లెంతీగా ఉంది అని మాట్లాడుకుంటే, ఫస్ట్ హృతిక్ రోషన్ సినిమాలో ఫస్ట్ హృతిక్ రోషన్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత సో ఇద్దరు ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి సీన్లో ఇద్దరు ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యనే పోటీ, ఇద్దరు పోటాపోటీగా వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రయాణంలో కథ నడుస్తూ ఉంటుంది. సో ఎక్కడ కూడా ఏ హీరో క్యారెక్టర్ తగ్గలేదు, ఇద్దరిది ఈక్వల్గా చూపించాడు, ఇద్దరిది కూడా అత్యద్భుతంగా ఉంది. ఇక ఫైనల్గా సినిమా హిట్టా ఫట్టా యావరేజా మాట్లాడుకుంటే, ఈ సినిమా అయితే ఓ మోస్తారుగా దగ్గర హిట్ అనుకోవచ్చు, దగ్గర హిట్. ఇక అంటే అత్యద్భుతంగా అనిపించలేదు నాకు. దేవరా సినిమా అంత బాగా కూడా అనిపించలేదు. ఈ వార్ 2 సినిమా కంటే దేవరా సినిమానే ఒక డబల్ టైం బెటర్ ఏమో అనిపించింది. అంటే ఎన్టీఆర్ దేవరా సినిమాలో చూసినంత ఫుల్లీ సాటిస్ఫాక్షన్ ఈ సినిమాలో, ఆ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఎక్కడో ఏదో ఒక సోల్ మిస్ అయిందేమో సినిమాలో అన్నట్టుంది. బట్ సినిమా అయితే అల్టిమేట్, చాలా బాగుంది సినిమా. ఎన్టీఆర్ కెరీర్లో వార్ 2 అనేది ఒక డిఫరెంట్ సినిమా. ఆయన ఎన్నో సినిమాలు చేశాడు, ఎన్నో డిఫరెంట్ మూవీస్, ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు. ఇది ఆయనకి ఎందుకంటే బాలీవుడ్ నుంచి ఒక సినిమా అనేది మన ఎప్పటి నుంచో అందరికీ కలగా ఉంటుంది. మన టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్నప్పటికీ, సో ఆయన ఆడియో రిలీజ్లో కూడా మాట్లాడారు ఎన్టీఆర్ గారు. సో మేము ఎంత సాధించినా, ఎంత ముందుకు వచ్చినప్పటికీ మమ్మల్ని బాలీవుడ్లో యాక్సెప్ట్ చేస్తారా లేదో చిన్న డౌట్ ఉంటుందని హృతిక్ రోషన్ గారితో చిన్న డిస్కషన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసాం మనం. సో అలా ఆ వెల్తీ అనేది లేకుండా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ వార్ 2 సినిమాతో తీరిపోయిందని చెప్పచ్చు. ఎనీవే ఫైనల్గా ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్
2.9 ఇవ్వచ్చు. సరే, నెక్స్ట్ వీడియోలో వాట్ 2 బాగుందా, కూలీ సినిమా బాగుందా, విచ్ ఈస్ ద బెస్ట్ ఇన్ 2 మూవీస్ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. సో మరో వీడియోలో ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రాబ్స్ టీజర్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.